రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి మోదీ కాలికి చక్రాలు ఉన్నాయి. అసలు దేశంలో ఉండరు, ఎప్పుడు విదేశ పర్యటనలు చేస్తూ ఉంటారు. అసలు మన విదేశ వ్యవహారాల శాఖ ఒక ప్రోగ్రాం తర్వాత మరొక ప్రోగ్రాం, ఒక దేశం తర్వాత మరొక దేశం, ఈ రకంగా ఆయన పర్యటనలు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఆయనకి ఇక్కడ ఏమీ తోచకపోతే విదేశీ యాత్రకు వెళ్తారు. సర్వసాధారణ ప్రజానీకంలో చాలామందిలో అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయాన్ని పెంచి పోషించేటటువంటి పని ఈ దేశంలో మేధావులని చెప్పేవాళ్ళు, ఈ దేశంలో రాజకీయంగా మోదీని వ్యతిరేకించే వాళ్ళు బాగా ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే మోదీ చేస్తున్నటువంటి ఈ విదేశ పర్యటనలు ఏవైతున్నాయో వీటి గురించి 3 దేశాలు చాలా ఆందోళనతో ఉన్నాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా అక్కడికి వెళ్ళినటువంటి ఉద్దేశం గురించి మన దేశంలో పట్టించుకోకపోవచ్చు, కానీ అమెరికాలో పట్టించుకుంటారు. అమెరికా చాలా ఆందోళనతో మోదీ విదేశ పర్యటనల్ని, ఆయన చేస్తున్నటువంటి పనుల్ని, వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని లెక్కిస్తుంది. రెండవ దేశం చైనా కూడాను మోదీ పర్యటనల వెనుక ఉన్నటువంటి ఆంతర్యాన్ని గుర్తించినటువంటి దేశం కాబట్టి అది కూడాను కంగారు పడుతుంటుంది. వీటిని చాలా నిశితంగా నిఘా వేసి డేగ కళ్ళతో అబ్జర్వ్ చేస్తుంటుంది. మూడో దేశం పాకిస్తాన్కి భారతదేశం ఏం చేసినా కూడాను కంగారుగానే ఉంటుంది. అందులో మోదీ వచ్చిన తర్వాత మోదీ చర్యలు కానీ, ఎత్తుగడలు కానీ, ఆపరేషన్ సింధూర్ కానీ, బాలాకోట్ కానీ, ఈ అన్నిటి మొదటి దెబ్బ తగిలింది పాకిస్తాన్కి. కాబట్టి పాకిస్తాన్ కూడా నిద్ర పట్టదు. దీంతోపాటు మన దేశంలో ఉన్నటువంటి విపక్షాలకు కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే కొందరు విపక్షాల్లో కొందరు నాయకులైనా కూడాను అంతర్జాతీయ రాజకీయాల్ని అర్థం చేసుకోగలిగే వాళ్ళు ఉన్నారు. ఈ ఎత్తుగడ వల్ల ఏం జరుగుతుందో అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తమ పార్టీ భూస్థాపితం అయిపోతుందన్నటువంటి భయంతో ఈ విదేశ పర్యటనలు అంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఈ 4 కేటగిరీల భయాల్ని పక్కన పెడితే నరేంద్ర మోదీ ఎక్కడెక్కడికి వెళ్ళారు ఇటీవలి కాలంలో కొన్ని పర్యటనలు తీసుకుంటే, మొట్టమొదటి పర్యటన ఆయనది నార్త్ యూరోప్లో జరిగింది. నార్త్ యూరోప్ దేనికి ముఖ్యం? ఆర్కిటిక్ రూట్ పరంగా ముఖ్యము. భారతదేశం ఆర్కిటిక్కి సంబంధించినటువంటి ప్రయోజనాలని పొందాలన్నట్టయితే, అక్కడ ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నటువంటి దేశాల నుంచి లబ్ధి పొందాలన్నట్టయితే ఈ ఆర్కిటిక్ రూట్ చాలా ముఖ్యము. అదేవిధంగా నార్త్ యూరప్కి వెళ్ళేటటువంటి భారతదేశం ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నటువంటి IMEC, ఇండో మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్, దీన్నైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో, ఇటు భారతదేశం నుంచి గల్ఫ్ కంట్రీస్ మీదుగా ఏకంగా రష్యాలో మాస్కో దాకా వెళ్ళేటటువంటి ఈ రూట్ ఏదైతే ఉందో ఇది నార్త్ యూరప్లో భారత ప్రయోజనాల్ని కాపాడుతుంది. కాబట్టి ప్రధానమంత్రి మొట్టమొదటి పర్యటన ఈ ప్రాంతాల్లో జరిగింది. ఈ ప్రాంతాల్లో జరిగిన తర్వాత మళ్ళీ ఆయన యూరోప్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఆయన సెంట్రల్ యూరోప్లో కాన్సన్ట్రేట్ చేశారు. సెంట్రల్ యూరోప్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ కానీ, ఇటలీ కానీ, ఈ 2 దేశాల్లో ఆయన పర్యటించారు. ఈ 2 దేశాలకి ఓడరేవులు ఉన్నాయి. అంటే భారతదేశానికి చెందినటువంటి సరకు లావాదేవీలు కానీ, మనకు సంబంధించిన కన్సైన్మెంట్స్ కానీ, వీటన్నిటి ప్రయోజనాలు మనకి కావాలి. కాబట్టి ఈ పోర్ట్స్ ఉన్నటువంటి దేశాలకి ప్రధానమంత్రి వెళ్ళారు. చాలామందికి జార్జియా మెలోనీకి చాక్లెట్లు ఇచ్చింది గుర్తుంటుంది తప్ప ప్రధానమంత్రి ఆ దేశానికి వెళ్ళింది చాక్లెట్లు బిస్కెట్ల కోసం కాదు, దేశ ప్రయోజనాల కోసం. ఇది అర్థం కాదు. ఆ తర్వాత ప్రధానమంత్రి గ్రీస్కి వెళ్ళారు. గ్రీస్, సైప్రస్, ఆర్మీనియా, ఈ 3తోటి ఒక సైనిక ఆర్క్ని బిల్డ్ చేశారు, ఒక ట్రయాంగిల్ని బిల్డ్ చేశారు. ఈ ట్రయాంగిల్ భారత వ్యతిరేక ధోరణిని అవలంబించేటటువంటి తుర్కియేని కానీ, అజర్బైజాన్ని కానీ ఇరకాటంలో పెట్టి వాళ్ళని ఇబ్బందుల్లో పెట్టేటటువంటి ఉద్దేశంతో ఆయన వెళ్ళారు. ముఖ్యంగా గ్రీస్లో ఉన్నటువంటి అలెగ్జాండ్రోపోలిస్ పోర్టుకి సంబంధించిన చర్చల కోసం వెళ్ళారు. కాబట్టి ప్రధానమంత్రి ఏదో ఆషామాషిగా ఒక దేశం పేరుంది ఆ దేశాన్ని టిక్ చేసి అక్కడికి వెళ్ళలేదు. నార్త్ యూరప్ తర్వాత పోర్టులు ఉన్నటువంటి సెంట్రల్ యూరప్, అందున మన దేశానికి శత్రుత్వం వహించి మన ప్రయోజనాలకు దెబ్బతీస్తున్న దేశాలను దిగ్బంధనం చేసేటటువంటి ప్రయత్నంలో వెళ్ళారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆఫ్రికాకు వెళ్ళారు.
యూరప్ తర్వాత ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ప్రధానమంత్రి పర్యటించి వచ్చారు. అదేవిధంగా ఇథియోపియాకి వెళ్ళారు. అదేవిధంగా హిందూ మహాసముద్ర దేశమైనటువంటి సెషెల్స్కి వెళ్ళారు. సెషెల్స్లో ఒక ద్వీపాన్ని భారతదేశపు స్థావరంగా ఏర్పాటు చేయడానికి ఆ దేశం అంగీకరించింది. సెషెల్స్లో ఉన్నటువంటి ఈ స్థావరము హిందూ మహాసముద్ర జలాలు సొమాలియా నుంచి గల్ఫ్ ఆఫ్ ఆడెన్ వరకు ఉన్నటువంటి సముద్రపు దొంగల స్వైర విహారానికి అడ్డుకట్ట వేసేటటువంటి యత్నం ఇది. కాబట్టి అక్కడ ఏ ప్రమాదం జరిగినా, ఏ ఆటంకం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ రెస్పాండర్గా హిందూ మహాసముద్రంలో భారతదేశం పనిచేస్తుంది. దాంతో యూరప్ ప్రయోజనాల తరువాత ఆఫ్రికా ప్రయోజనాలు, ఆఫ్రికాలో గల్ఫ్ దేశాల్లో మన ప్రయోజనాలని కాపాడారు. ఆ తర్వాత మన ప్రధానమంత్రికి మన దేశానికి ఇటు జపాన్ నుంచి అటు మ్యాన్మార్ నుంచి దేశాధినేతలు పర్యటించారు. జపాన్ పర్యటించడం చాలా అవసరము. ఎందుకంటే చైనాకి అడ్డుకట్ట వేయాలన్నా ఒక సైనిక శక్తిగా జపాన్ ఎదుగుతున్నటువంటి సమయంలో, అదేవిధంగా ఇండో పసిఫిక్, అమెరికా ఈ మధ్య ఇండోని తీసేసి ఉట్టి పసిఫిక్ అని మాట్లాడుతోంది. అమెరికా పదాల్లోంచి తీసేసినంత మాత్రాన జరిగేది లేదు. మనకి ఇండో పసిఫిక్ మనకి చాలా ముఖ్యం. కాబట్టి అక్కడ జపాన్ ప్రధాని మన దేశంలో పర్యటించారు. దాని తర్వాత నార్త్ ఈస్ట్కి కలిగినటువంటి లాభాలు, మన బుల్లెట్ ట్రైన్ యొక్క వేగం పెరగడము, ఇవన్నీ మనకి కనిపిస్తున్నాయి. మ్యాన్మార్ రాక చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మ్యాన్మార్ చైనా యొక్క ప్లాన్లలో అత్యంత ముఖ్యమైనది. మ్యాన్మార్ని డీస్టెబిలైజ్ చేసేటటువంటి ప్రయత్నము అమెరికా చేస్తోంది. అలాంటి సమయంలో అవసరమున్నటువంటి మ్యాన్మార్ సైనికాధిపతి మన దేశానికి రావడము, మన దేశంతో వాణిజ్య వ్యాపారాలు పెంచుకోవడము, ఇటు అమెరికాకి అటు చైనాకి అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కీలకమైనటువంటి పర్యటన ఇది. వాళ్ళు మన దేశానికి వచ్చారు. ఇదే సమయంలో మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ మిడిల్ ఈస్ట్ దేశాలు, వెస్ట్ ఏషియాలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో పర్యటించారు. అన్ని దేశాలతో మనకున్నటువంటి సంబంధాలు, చమురు సరఫరా, మిగతా ప్రయోజనాలు, అక్కడ పనిచేసే భారతీయ సిబ్బంది యొక్క క్షేమము, వీటన్నిటి గురించి చర్చించారు. ఈ మధ్య ప్రధానమంత్రి ఇండోనేషియాకి వెళ్ళారు. ఇండోనేషియా తర్వాత న్యూజిలాండ్కి వెళ్ళారు, ఆస్ట్రేలియాకి వెళ్ళారు. ఇండోనేషియా చైనాని అరికట్టడంలో అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. ఎందుకంటే చైనాకి సంబంధించినటువంటి సరకు రవాణా అంతా కూడాను ఇండోనేషియాలో ఉన్నటువంటి 3 జలసంధులు మలక్కా, సుండా, లుంబోక్ ఇక్కడ జరుగుతాయి. ఈ ప్రాంతానికి మోదీ వెళ్ళడము, వాళ్ళకి బ్రహ్మోస్ ఇవ్వడము, దానికి సంబంధించిన ఒప్పందాలు ఇవన్నీ జరిగాయి. న్యూజిలాండ్కి వెళ్ళడము, ఆస్ట్రేలియాకి వెళ్ళడం అంటే ఈ ఆస్ట్రేలియా ఖండానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మైక్రోనేషియా, పాలినేషియా, అదేవిధంగా పాలేవు, ఇటువంటి అనేక దేశాలతో సత్సంబంధాలు పెంచుకోవడము, ఇండో పసిఫిక్ ప్రాంతంలో మన ప్రయోజనాల్ని కాపాడడం. ఈ రకంగా ప్రధానమంత్రి ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ ఈ రెండిట్లో తన భారత ప్రయోజనాల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా గల్ఫ్ ఆఫ్ ఆడెన్ నుంచి, అంటే ఆఫ్రికా దగ్గర నుంచి, వెస్ట్ ఏషియా దగ్గర నుంచి మొదలుపెట్టి స్ట్రెయిట్స్ ఆఫ్ మలక్కా అంటే ఇండోనేషియా దాకా మన ప్రయోజనాల్ని కాపాడటము, దీనిలో భారతదేశము నిఘా వేయడం కోసము కానీ, అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయటం కోసం కానీ, సెన్సార్స్ని పెట్టి దేశ విదేశాల పడవల యొక్క రాకపోకల్ని కనుగోవడం కోసం కానీ, జలాంతర్గాముల గమనాన్ని తెలుసుకోవడం కానీ, ఇతరేతర ప్రయోజనాల కోసము ప్రధానమంత్రి ఈ పర్యటనలన్నీ చేశారు. పైకి చూస్తే ఏదో తిరిగినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏదో అక్కడికి వెళ్ళి ఎర్రతి వాచి పరచడం, వాళ్ళకి ఈయన గిఫ్టులు ఇవ్వడం, ఈయనకి వాళ్ళు గిఫ్టులు ఇవ్వడం మరకు మాత్రమే మనకు కనిపిస్తుంది. ప్రధానమంత్రి తన పర్యటనలో ఇప్పటికే ఇండోనేషియాకి, ఫిలిప్పీన్స్కి, వియత్నాంకి బ్రహ్మోస్ సరఫరా చేసేటటువంటి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ 3 కూడా చైనాతో వైరం ఉన్నటువంటి దేశాలు. అంటే చైనాని దిగ్బంధనం చేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఇది. ఆస్ట్రేలియాకి వెళ్తే ఏం లాభము? ఏ ఆస్ట్రేలియా అయితే ఒక సమయంలో భారతదేశానికి యురేనియం ఇవ్వడానికి నిరాకరించిందో అలాంటిది ఇప్పుడు
భారతదేశానికి యురేనియం సరఫరా చేయడానికి ఆస్ట్రేలియా ముందుకొచ్చింది. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి దౌత్య విజయము. అదేవిధంగా కోకోస్ ఐలాండ్ కానీ, కీలింగ్ ఐలాండ్స్ కానీ, హిందూ మహాసముద్రంలో ముఖ్యంగా ఇండో పసిఫిక్లో ఉన్నటువంటి ఈ చిన్న చిన్న ద్వీపాలలో భారత స్థావరాలు, లిజనింగ్ పోస్టులు ఏర్పాటు చేయటము, తద్వారా చైనాకి సంబంధించినటువంటి కానీ, అమెరికాకి సంబంధించిన కానీ నౌకలు గనక వస్తే వాటిని గుర్తించే పని చేయవచ్చునంటే ఏకంగా ఇందాక చెప్పుకున్నట్టుగా గల్ఫ్ ఆఫ్ ఆడెన్ నుంచి మొదలుపెట్టి స్ట్రెయిట్స్ ఆఫ్ మలక్కా వరకు ఉన్నటువంటి భూభాగాన్ని సెక్యూర్ చేయటం కోసమే ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి చేసినటువంటి పర్యటనలన్నిటి యొక్క సారాంశం ఇది. తెలియని వాళ్ళు ప్రధానమంత్రి ఏమీ చేయక మెలడీకి చాక్లెట్లు ఇవ్వడం కోసం వెళ్ళారనో, లేకపోతే పలానా దేశంలో ఎర్రతివాచి పరిచారు కాబట్టి వెళ్ళారని అనుకోవచ్చును. కానీ భారతదేశాన్ని ఒక విశ్వశక్తిగా, ఒక రీజనల్ పవర్గా డెవలప్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ యాత్రలు జరుగుతున్నాయి. ఈ యాత్రలు ఆషామాషిగా జరగడం లేదు. నార్త్ యూరప్ నుంచి మొదలుపెట్టి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దాకా ఈ మొత్తము సర్కిల్లో ఆయన చేసినటువంటి పర్యటనని కనుక అర్థం చేసుకున్నట్టయితే భారతదేశపు గ్రాండ్ స్ట్రాటజీ అర్థమవుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.